హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈరోజు thumbnail చూశారు కదా. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఇంకొక 200 సబ్స్క్రైబర్స్ అయితే 1,00,000 కంప్లీట్ అవుతుంది ఈ వీడియో రిలీజ్ చేసే వరకు. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి 1,00,000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో మరి ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు thumbnail చూశారు కదా, తెలంగాణలో వచ్చేసి గతంలో లాస్ట్ ఇయర్ వరకు కూడా గ్రేడ్ పాయింట్స్ ఉండేటి. 10 పాయింట్స్, 9 పాయింట్స్ అంటే మనకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి గ్రేడ్ పాయింట్లు ఇచ్చేవాళ్ళు. సో ఈ సంవత్సరం అయితే గ్రేడ్ పాయింట్ తొలగించడం జరిగింది. గ్రేడ్ పాయింట్స్ తొలగించి వాటి ప్లేస్లో మార్క్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే మనకు సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ అనేది మనకు మెమోలో సర్టిఫికెట్లో అయితే వస్తుంది. మరి ఇప్పుడు మనకి ఆ పాత పద్ధతి అంటే లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి పద్ధతి గ్రేడ్ పాయింట్లు బెటరా లేకపోతే ఇప్పుడు ఇచ్చేటటువంటి మార్క్స్ బెటరా అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఒపీనియన్ అయితే మాత్రం గ్రేడ్ పాయింట్ కాదు, మార్క్సే బెటర్ అని చెప్తాను. మార్క్స్ ఎందుకు బెటరు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే టాప్ స్టూడెంట్ ఉన్నారో ఆ టాప్ స్టూడెంట్ గ్రేడ్ పాయింట్లు ఇస్తే లాస్ అవుతాడు. అంటే తన యొక్క పర్ఫార్మెన్స్ అనేది హైడ్ అవుతుంది గ్రేడ్ పాయింట్లు ఇస్తే. అదేవిధంగా మార్క్స్ ఇచ్చినట్లయితే చదివిన వాళ్ళకి చదివినంత, మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి తెచ్చుకున్నంత. అంటే ఎంత చదివితే అన్ని మార్క్స్ వస్తాయి. అన్ని మార్క్స్ మనకి హైడ్ కాకుండా కనిపిస్తాయి మెమోలో. మీకు మ్యాథ్స్లో కానీ తెలుగులో కానీ ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి టాప్ స్టూడెంట్ ఎందుకు లాస్ అవుతాడు అంటే, గ్రేడ్ పాయింట్లు అయితే ఎందుకు లాస్ అవుతాడు, మార్క్స్ అయితే ఎందుకు తన యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలుస్తుంది అని చెప్పేసి మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాదాపుగా ఇప్పుడు మనకి తెలుగు నుంచి సోషల్ వరకు అయితే సుమారుగా 91, 92 వచ్చా లేదా 92 వచ్చాయి. తెలుగు నుంచి సోషల్ వరకు అన్ని 92 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 92 మార్క్స్ వస్తే ప్రతి సబ్జెక్ట్లో కూడా 10 పాయింట్సే వస్తాయి. మొత్తం అన్ని సబ్జెక్టు 10 పాయింట్సే వస్తాయి. అప్పుడు టోటల్గా ఓవరాల్ రిజల్ట్ కూడా 10 పాయింట్స్ వస్తాయి. అంటే ప్రతి దాంట్లో 92 మార్క్స్ తెచ్చుకుంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మనకి ఇక్కడ వచ్చేసి 10 పాయింట్స్ వస్తాయి. అట్లా కాకుండా అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని వచ్చాయి చెప్పండి ఒకసారి. 52 వచ్చాయి. ఓకేనా, మొత్తం టోటల్ వచ్చేసి 6 × 92 552 మార్క్స్ వచ్చాయి. మరి ఈ 552 మార్క్స్కి 10 పాయింట్స్. ఇంతకంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళకు కూడా 10 పాయింట్స్ రావు. అదే అలానో కూడా చూద్దాము. నేను మార్క్స్ ఎందుకు బెటర్ అంటున్నది మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. ఒక స్టూడెంట్కి వచ్చేసి తెలుగులో వచ్చేసి 96 వచ్చాయని చెప్పేసి అనుకుందాము. హిందీ కూడా 96, అదేవిధంగా ఇంగ్లీషు కూడా 96 వచ్చాయి అనుకుందాం. మ్యాథ్స్లో కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 99 తెచ్చుకున్నాడు అనుకుందాము. అదే సైన్స్లో వచ్చేసి 97 తెచ్చుకున్నాడు అనుకుందాం. సోషల్ కొంతమందికి బోర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి 89 మార్క్సే వచ్చాయని చెప్పేసి అనుకుందాము. అంటే ఇప్పుడు టోటల్ ఒకసారి చెక్ చేద్దాం. 573 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 96 వస్తే ఇక్కడ 10 పాయింట్స్, ఇక్కడ 10 పాయింట్స్, ఇక్కడ 10 పాయింట్స్, ఇక్కడ 10 పాయింట్స్, ఇక్కడ 10 పాయింట్స్. ఏడకు వచ్చేసరికి సోషల్ వచ్చేసరికి 89 తెచ్చుకున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఇతనికి 9 పాయింట్స్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఓవరాల్ రిజల్ట్ ఎంత వస్తుంది అంటే, ఈయన 10 పాయింట్స్ మిస్ అవుతాడు ఈ స్టూడెంట్. అంటే ఇలా ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా 10 పాయింట్స్ మిస్ అవుతాడు. ఎందుకంటే 573 వచ్చినాయి. అంటే అప్రాక్సిమేట్గా ఇతని యొక్క రిజల్ట్ ఎంత ఉంటుంది అంటే సుమారుగా 9.8 ఉంటుంది ఓవరాల్ రిజల్ట్. మరి అదేంటి, 552 తెచ్చుకున్న పిల్లవాడికి ఏమో 10 పాయింట్స్ వచ్చాయి, 573 తెచ్చుకున్న వాడికి ఏమో 9.8 వచ్చాయి. మరి ఇక్కడ టాపర్ అనేవాడు హైడ్ అవుతాడు. టాపర్ మార్క్స్ అనేది, టాపర్ పర్ఫార్మెన్స్ అనేది హైడ్ అవుతుంది. సో అదే విధంగా మార్క్స్, ఒకవేళ మార్క్స్ పద్ధతి అయితే అంటే గ్రేడ్ పాయింట్ లేకుండా మార్క్స్ పద్ధతి అయితే ఇతనికి వచ్చేసి 573 మార్క్స్ వస్తాయి. మరి అదే ఇతనికి వచ్చేసి 552నే వస్తాయి. కాబట్టి ఇతను బెటర్ కదా. అంటే ఇప్పుడు దీని నుంచి మనకు అర్థమైంది ఏంటి అంటే, గ్రేడ్ పాయింట్ల వల్ల తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే మార్క్స్ అయితే ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మనకి అవే ఉంటాయి, అవే కనిపిస్తాయి. సో ఇదనమాట. సో కాబట్టి అయితే నేను ఇప్పుడు దీని నుంచి మీకు ఏమర్థమైంది, మీకు మార్క్స్ బెటరా గ్రేడ్స్ బెటరా అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మాత్రం మార్క్సే బెటర్ అని చెప్పి చెప్తాను. సో ఇది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.